హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీ ట్రిక్స్. నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్లో మీకు ఎలా అనిపించింది వాళ్ళ గేమ్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ అయితే రీతు చౌదరి, అసలు ఆమె గేమ్ మంచిగా ఫస్ట్లో బాగానే ఆడింది. నెక్స్ట్ వచ్చేసరికి ఆమె ఏంటో అర్థం కాలేదు అసలు గేమ్లో. ఒక పక్కన వెళ్ళి రాము అన్ని తీసేసుకుంటుంది, మళ్ళీ ఇమాన్యుల్తో గొడవ పడుతుంది, మళ్ళీ తనుజాతో గొడవ పడుతుంది. రాముతో తనుజాని ఎలిమినేట్ చేద్దామని చెప్పేసి మాట్లాడింది, మళ్ళీ లేదు అని చెప్పేసి ఇలా ఫుల్ గొడవ అయింది. ఇలా ముగ్గురు గొడవ ఆడుతున్నప్పుడు రాము సైలెంట్ గా ఉండడం అనేది అస్సలు బాలే. తను అసలు నిజంగా తనుజ గురించి మాట్లాడిందా లేదా, తను నోరు విప్పి చెప్తే ఆ గొడవ ఆగిపోయేది. అలాగే తను రాము దాంట్లో నుంచి ఈ రీతు ఎప్పుడైతే బొమ్మలు తీసుకుంటుందో అప్పుడు కూడా అడ్డగించకుండా ఏదో సైలెంట్ గా కూర్చుని చూస్తున్నాడు. అలా చూడటం వల్ల ఎవరికి నష్టం? తనకే నష్టం. తన కోసం ఇంతమంది వెనకాల సంజన అవనివ్వండి, ఫ్లోరా అవనివ్వండి, వీళ్ళందరూ సపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు తను కూడా గేమ్ ఆడాలి. అంతేగాని సైలెంట్ గా నించొని తీసుకున్నా అని నించొని ఇలా చేతులు కట్టుకొని చూస్తున్నాడు. అది చాలా తప్పు. అది ఈ వీక్ నాగార్జున సార్ అడుగుతారో లేదో చూద్దాము. అండ్ నెక్స్ట్ ఇమ్మాన్యుల్ తన కోసం త్యాగం చేస్తున్నాడు, తన బొమ్మలు తీసుకొస్తున్నాడు, మళ్ళీ అవి రీతు చౌదరి తీసుకుంటుంది. అయినా కూడా ఏం మాట్లాడకుండా నించుంటాడు. మళ్ళీ తనూజ ఎలా ఉందని చెప్పింది, అయినా కూడా ఏం మాట్లాడకుండా నించుంటాడు. తను చేసింది అయితే చాలా తప్పు. తర్వాత ఓనర్స్ అందరూ ఆడండి ఆడండి అంటే ఆడుతున్నారు తప్ప, లేకపోతే వాళ్ళు త్యాగాలు చేసుకోవడం దానికోసం అయితే బిగ్ బాస్కి రావాల్సిన అవసరం లేదు కదా. ఇది మరి మీరేమనుకుంటున్నారని చెప్పండి. అలాగే రీతు చౌదరి ఈ వీక్ అంతా చాలా కన్నింగ్గా ఆడినట్టు అనిపించింది. ఒక పక్క లవ్ ట్రాక్ అని, మళ్ళీ డిమాండ్ పవర్ని తనే కెప్టెన్ చేయటం, భైరణి గారిని ఎలిమినేట్ చేయటం, ఇవన్నీ ఈ వీక్ నాగార్జున సార్ అడుగుతారా లేదా అని చూద్దాము. సో స్టే ట్యూన్ టు సౌజీ ట్రిక్స్. మరిన్ని అప్డేట్స్ కోసం బాయ్.